హాయ్! హలో! వెల్కమ్ టు అపరాజిత ఎంటర్‌ప్రైజెస్. ఈరోజు నేను కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఇప్పుడు అందరికీ కంటెంట్ అయిపోయింది డిజిటల్ మహిళ. సో, అసలు డిజిటల్ మహిళలో ఏం జరుగుతుంది? సో, సాధారణంగా వీడియో అంతా అయిపోయిన తర్వాత వీడియో కింద డిస్క్లైమర్ అని పెడతారు గదా! ఆ డిస్క్లైమర్ ఏంటి? అసలు మీనింగ్ తెలుసా డిస్క్లైమర్‌కి? డిస్క్లైమర్ ఏంటి అంటే లాస్ట్ వీడియో అంతా అయిపోయిన తర్వాత ఈ వీడియోకి నాకు ఎలాంటి సంబంధం లేదు. లైక్ అది ప్రమోషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను 100కి 100% ఈ వీడియోకి నాకు 100% సంబంధం ఉంది. సో, ఎలాగో చెప్తాను. మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నారు. చూడండి. సో, మీరు నెగెటివో, పాజిటివో ఏదో ఒకటి పెడుతున్నారు. పెట్టండి. నో ప్రాబ్లమ్. కానీ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ఒక్క వీడియో తోటి ఒక లైక్ ఎలా అంటే ఒకదానితోటి వాళ్ళని డీగ్రేడ్ చేయడమా, హైఫై చేయడమా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ నేను చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను బిఫోర్ డిజిటల్ మహిళ, ఇప్పుడు డిజిటల్ మహిళ గురించి చెప్తున్నాను కాబట్టి నేను డిజిటల్ మహిళకి ఫుల్ 100% సపోర్టింగా అంటే, సో, నేను అటు చెప్పను, ఇటు చెప్పనండి. సో, కొంతమంది నాకు కొన్ని మెసేజ్‌లు కూడా అడిగారు మెసేజెస్‌లో. "నువ్వు అంత చెప్పేదానివైతే ఎల్ఎంఎంలో ఎందుకు జాయిన్ అవ్వలేదమ్మా" అని. అది నా ఇష్టం అండి. నేను గోల్డ్ బ్యాచ్ మెంబర్‌ని. నాకెంత అవసరమో నేర్చుకున్నాను. సో, నాకు లాస్ట్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు ఒక పాజిటివ్ కామెంట్ వచ్చింది. ఒక నెగెటివ్ కామెంట్ వచ్చింది. బట్ నో ప్రాబ్లమ్. ఏదైనా సరే ఒకేలాగా తీసుకుంటాను. ఇంత ధైర్యంగా తీసుకుంటానని చెప్తున్నాను అంటే, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నానని నాకు అర్థమవుతుంది. నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా గాని, అప్పుడు నా బిజినెస్ జస్ట్ ఒక స్ట్రీట్ వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం నా బిజినెస్ కొంచెం కొంతమందికి తెలియడము, కొన్ని డిస్ట్రిక్ట్‌లో తెలియడము. ఈవెన్ నేను కాటన్ విక్స్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నా ఇంటెన్షన్ వేరు. యూట్యూబ్‌లో వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు పెట్టే కామెంట్స్ వేరు. అసలు యాక్చువల్‌గా ఏంటి అంటే కాటన్ మిక్స్ బిజినెస్ బైబ్యాక్ అనేది చాలా ఫ్రాడ్, ఫేక్ మోసాలున్నాయి. దాని గురించి అవేర్‌నెస్ తీసుకురావడం కోసం నేను సొంతంగా మెషిన్స్ పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను. ఇది ఒక ప్రాసెస్. దీనిని నేను బయటికి తీసుకెళ్ళాలంటే ఎలా అనేది నాకు డిజిటల్ మహిళలో వాళ్ళు కనిపించారు. ఆహ్, నేను జాయిన్ అయిపోయాను. నేను మనీ పెట్టి పే చేశాను. కానీ నేను ఆ మనీని బయట ఇన్వెస్ట్‌మెంట్ చేసి లైక్ అమీర్‌పేట్ ఇంకా నియర్ బై సైదాబాద్ అక్కడ నేను ఎంక్వైరీ చేశాను. నాకు కొన్ని స్కిల్స్ కావాలి నేర్చుకుంటానని. వాళ్ళు ఏం చేశారంటే నియర్‌లీ ఒక 12,000 అవుతుంది. మీరు ఈవినింగ్ బ్యాచ్‌కి రండి. ఒక 2 అవర్స్ బ్యాచ్ ఉంటుందన్నారు. బట్ పిల్లలు, హస్బెండ్ ఒక ఫ్యామిలీ రన్ అప్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తోటి ఇప్పుడు బయటికి వెళ్లి నేను చదువుకొని రావడం ఓకే పాజిబుల్ అవుతుంది. మనకి ఇంట్లో సపోర్టింగ్ ఉంటే ఎలాంటి వర్క్ అయినా చేయొచ్చు. కానీ ఈవినింగ్ బ్యాచ్ ఉంది. నేను 4-6 బ్యాచ్ నేను మళ్ళీ ఈ ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళేసి ఇంత ఇబ్బంది అయిపోతుంది అనేసి ఆలోచించి సో ఎక్కడైనా అదే చెప్తారు కదా! ఇక్కడైతే కమ్యూనిటీ బావుంటుంది అనేసి నేను జాయిన్ అయ్యాను. నేర్చుకున్నాను. నేను అరౌండ్ 20,000 పే చేసి నేను జాయిన్ అయ్యానండి. నేను ఇక్కడ అందరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. కొంతమందిని అంటే లాభపడ్డ వాళ్ళు లాభపడ్డారు. నష్టపోయిన వాళ్ళు నష్టపోయారండి. నేను 2 మాట్లాడతాను. సో ఇక్కడ నేనైతే ఎప్పుడు కూడా లైవ్ సెషన్స్ నేను త్రూ ఔట్ ఇయర్‌లో ఒక 10 కూడా అటెండ్ అయ్యానో, అటెండ్ అవ్వలేదో అండి. ఎందుకంటే లైవ్ సెషన్స్ పెట్టినప్పుడు నాకు కుదరొచ్చు, కుదరకపోవచ్చు. బట్ నాకున్న టైంలో రికార్డింగ్స్ మాత్రమే చూసేదాన్ని. ఆ రికార్డింగ్స్ కూడా నేర్చుకోవడానికి నాకైతే డిజిటల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రన్ అప్ చేస్తున్నాను అనంటే అది నేను రికార్డింగ్స్ ద్వారానే నేర్చుకున్నాను. సో చాలా మంది అంటున్నారు. ఇంకొకటండి స్క్రిప్ట్ కామెంట్ పెడుతున్నారు. స్క్రిప్టెడ్ వీడియోస్ పెడుతున్నారని. స్క్రిప్టెడ్ వీడియోస్ పెట్టి చేయాల్సినంత అవసరం నాకు లేదండి. నాకున్న బిజినెస్‌లో, నాకున్న వర్క్‌షాప్స్, నాకున్న వర్క్‌లే సరిపోతాయి. కొంతమంది ఇంకా పెడుతున్నారండి. చెప్తాను ప్రతి వీడియోకి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా చెత్తగా ఏంటంటే డిజిటల్ మహిళ నుంచి నీకెన్ని డబ్బులొచ్చాయి? నువ్వెంత తీసుకున్నావు? నీకేమని చెప్పమన్నారు? నాకేం అవసరం అండి వాళ్ళు డబ్బులిచ్చి తీసుకోవడానికి. నాకు అవసరం లేదు. నా వర్కులు నాకు చాలు. నా బిజీ షెడ్యూల్ నాకు చాలు. ఇంకొకటండి ప్రతీదీ గూడా నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్ ఉంటుంది. పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్‌గా ఉంటుంది. బిఫోర్ మీరు నన్ను అడిగారండి ఎల్ఎంఎం ఎందుకు జాయిన్ అవ్వలేదు అని. సో, నేను 20,000 పే చేసి గోల్డ్ బ్యాచ్‌లో ఉన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. అప్పుడే చెప్పినయన్ని నేర్చుకున్నాను, ఇంప్లిమెంట్ చేశాను. నాకు వర్కౌట్ అయ్యింది. కానీ ఎల్ఎంఎంలో జాయిన్ అవుతే నాకున్న బిజినెస్ చూసుకోవడానికి, నాకున్న వర్క్‌షాప్స్‌కి, నాకున్న ఎక్స్‌ట్రా ఇప్పుడు ఇంకా నేను బయట వర్క్ చేస్తుంటాను. ఇవన్నిటికి టైం అనేది నాకు సరిపోదు. సో, నేను ఇంకా నాకు అవసరం లేదు అనిపించింది. నేను జాయిన్ అవ్వలేదు. బట్ ప్రతీదీ గూడా నేను నేర్చుకున్నాను. ఇంకొకటండి స్కార్వీ. స్కార్వీలో గూడా నేను రీసెంట్‌గా జాయిన్ అయ్యాను. చెప్తున్నాను గదా! నా ఛానెల్‌లో ఎప్పుడైనా సరే ఒకరు జాయిన్ అవ్వండి. మీకు డబ్బులొస్తాయి. ఎక్కడైనా జాయిన్ అవ్వండి. మీకు మనీ వస్తాయని ఎప్పుడు చెప్పను. ఎందుకంటే కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది 50,00,000 సంపాదించాను, 60,00,000 సంపాదించాను అని చెప్తుంటారు. బట్ ఆ 60,00,000, 50,00,000 ఎలా వచ్చాయి అనంటే ఏ ప్లాట్‌ఫార్మ్‌లోనైనా సరే మనం ఇప్పుడు నేనున్నానండి. నేనొక 10 మందిని జాయిన్ చేస్తే ఒకరికి 10,000 యేసుకున్నా గాని రూ. 1,00,000 అయిపోతాయి. అలాంటివి 50,00,000 అంటే 50 మంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మళ్ళీ క్యాలిక్యులేషన్స్ రావా, అవి రావా అని అనుకోకండి. ఇంకా చాలా ఉన్నాయి.